మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ 10వ అధ్యాయంలో అర్జునుడు భగవంతుని దివ్యమైన వైభవాలను వివరించమని అడుగుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు తన అనంతమైన రూపాలలో అత్యంత ముఖ్యమైన దానితో తన వివరణను ప్రారంభిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ గుడాకేశ, అంటే నిద్రను జయించిన ఓ అర్జునా, నేను సమస్త జీవుల హృదయాలలో ఆత్మరూపంలో ఉన్నాను. నేను కేవలం జీవాత్మను కాదు, పరమాత్మను. అన్ని జీవరాశుల పుట్టుకకు, వాటి జీవితానికి మరియు వాటి ముగింపుకు కారణం నేనే. అంటే ఈ సృష్టికి ఆది, మధ్యము మరియు అంతము కూడా తానేనని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం భగవంతుని కోసం దేవాలయాలలోనో తీర్థయాత్రలలోనో బయట వెతకాల్సిన అవసరం లేదు. ఆయన మనందరి హృదయాలలోనే ఉన్నాడు. ప్రతి జీవిలో ఉన్న ప్రాణశక్తి, ఆ చైతన్యమే ఆయన స్వరూపం. ఈ సత్యం మనకు భద్రతాభావాన్ని, అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడూ ఒంటరి కాదని, ఆ భగవంతుడు మనలోనే, మనతోనే ఉన్నాడని గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనతో పాటు ఇతరులలో కూడా అదే భగవంతుడు ఉన్నాడని గుర్తించినప్పుడు అందరినీ ప్రేమతో, గౌరవంతో చూస్తాం. మనలో ద్వేషం, అసూయ వంటివి తగ్గిపోతాయి. కష్టాలు వచ్చినప్పుడు మనలోనే అనంతమైన శక్తి ఉందని గుర్తించుకుని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. రోజూ కొద్దిసేపు ధ్యానం చేసి మనస్సును లోపలికి తిప్పి మనలోని ఆత్మశక్తిని అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.